అందరికీ నమస్కారం. ఈరోజు 23వ తారీఖు ఆగస్టు నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాసులకు ఏ విధంగా కలిసి వస్తుంది, ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే శ్రావణ శుక్రవారంలో మనకు మేలు కలుగుతుందనేది కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ రోజు కానీ పంచాంగం చూసుకుంటే 23వ తారీఖు ఆగస్టు నెల 2024 క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, చవితి తిథితో కూడిన శుక్రవారం అన్నమాట. మరి ఈరోజు నక్షత్రం అత్యంత గొప్ప నక్షత్రం రేవతి. మరి ఈరోజు అమ్మవారికి కలశం పెట్టి ఎంత అద్భుతంగా లక్ష్మీ పూజ చేసుకుంటే అంత మంచిది. లక్ష్మీ పూజ చేసేవాళ్ళు చాలా శ్రద్ధగా ఒకరోజు ముందు కానీ లేదా ఉదయం లేవగానే, జనరల్గా శుక్రవారం రోజు చాలామంది దుమ్ము దులపటాలు, ఇల్లు కడుక్కోవటాలు చేస్తారు. చాలా తప్పండి, అది చాలా తప్పది. ఒకరోజు ముందు అంటే గురువారం నాడు సాయంకాలమే ఇల్లంతా కడుక్కోవాలి, ఇల్లంతా తుడుచుకోవాలి. ఇల్లు, బీరువాలు, టీవీలు, ఫ్రిడ్జులు, బల్లలు, గిల్లలు, టేబుల్స్ అన్నీ నీట్గా తుడుచుకొని శుభ్రంగా ఇంటిని పెట్టుకొని మరుసటి రోజు శుక్రవారానికి మనం స్వాగతం పలకాలి. అంతేగాని శుక్రవారం రోజు అన్నీ లేచి మెల్లగా తెములుకుంటూ కాఫీలు టీలు తాక్కుంటూ 8, 9కో అన్నీ దులుపుకుంటే అస్సలు మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలన్నమాట. ఆ రోజు మీరు అమ్మవారికి కలశం పెట్టిన తర్వాత చక్కటి ప్రసాదాలు, అలాగే అమ్మవారికి కావాల్సినటువంటి నైవేద్యాలు అన్నీ మంచిగా పెట్టి ధూపదీపాలతో అలంకారాలు, పూలు, పళ్ళు అన్నీ పెట్టేసి శ్రీ సూక్తం, కనకధర స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామం ఇవన్నీ చదవండి. మీ ఇంట్లో సిరుల పంట కురుస్తుంది. ఓకేనా? తప్పకుండా చేయండి. ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ రాదు. ఈరోజు మేషరాశి వాళ్ళందరికీ కూడా అనేక రకాలుగా భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి ఉండటం, ఇద్దరి కోఆపరేషన్ వల్ల ఇద్దరు అన్ని ప్రగతి సాధించడానికి కోసం ప్లాన్లు చేసుకోవటాలు, అలాగే ఈరోజు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయటం, పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ గురించి ఆలోచించటం సూపర్గా ఉందన్నమాట. అలాగే వృషభ రాశి వాళ్ళని కానీ చూసుకుంటే ఈరోజు వృషభ రాశి వాళ్ళందరికీ కూడాను ప్రేమికుల పండగ అని చెప్పేసి, మంచి ప్రేమికులకి చాలా మంచి రోజు. అంటే వాళ్ళ మనసు విప్పి చెప్పుకోవడానికి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి, పార్ట్నర్షిప్లో వ్యాపారాలకి, భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యతకు అన్ని అనుకూలంగా చాలా బాగుండి, పిల్లల విషయానికి వస్తే పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం, వాళ్ళ చదువుల గురించి ఎక్కువ కాస్త బెంగ పెట్టుకోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట. మిథున రాశి వాళ్ళని కానీ గమనిస్తే మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనవసరమైన విషయాలు భార్యాభర్తలు మాట్లాడుకోవటం వల్ల, పనికిరాని విషయాలు, ఇతరుల వల్ల చిన్న చిన్న డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ లాంటివన్నీ పనికిరానివి వస్తాయన్నమాట. అవన్నీ రాకుండా చూసుకోవటం. ముఖ్యంగా ఈరోజు పిల్లల యొక్క ఆరోగ్యము, వాళ్ళ యొక్క విదేశీ చదువులు, దూర ప్రయాణాల గురించి డిస్కస్ చేయటం అలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి అన్నీ చూపించుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా పెళ్లి కాని వాళ్ళకంతా కూడా ఇంకా కొంత టైం పట్టే అవకాశాలు ఉండటం, అలాగే పార్ట్నర్షిప్లో కొంత గొడవలు, ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులకు అన్నిటి కూడా కారణాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ తప్పించుకొని మీరు ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయటం, వాళ్ళ భవిష్యత్తు గురించి ప్లాన్ చేయటం, వాళ్ళ విదేశీ చదువుల గురించి బాగా ఆలోచిస్తారన్నమాట. చాలా బాగుంది. సింహరాశి వాళ్ళందరికీ కానీ చూసుకుంటే ఈరోజు భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, ముఖ్యంగా ఈరోజు మీ తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుంటారు, ప్రశాంతంగా ఆనందంగా ఈరోజు గడుపుతారని చెప్పాలి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనేక రకాలుగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడం, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవడం, పెళ్ళి కాని వాళ్ళు కలుసుకోవడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం అన్నీ బాగా కలిసి రావడమే కాదు, ఉద్యోగం ముఖ్య పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క విదేశీ యానాలు, చదువుల గురించి కూడా కొంచెం తడబాటు అనేది కనిపిస్తుంది. కానీ గట్టి నిర్ణయం తీసుకుంటే వర్కౌట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి ఉండటం, అన్నిటి కూడా కాస్త సంయమనం పాటించడం, చికాకులు తగ్గించుకోవడం లాంటివి చేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు మీ యొక్క తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మీ దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, మీ పిల్లల యొక్క చదువుల విదేశీ విషయాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని తులారాశికి చెప్పవచ్చు. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి అనేక రకాలుగా చక్కటి ఈ శుభవార్తలు అందుకోవటం, భార్యాభర్తలు మంచి మంచి ప్రోగ్రాంలు అటెండ్ అవ్వటం, అన్యోన్యత కలిగి ఉండటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి శుభవార్తలు రావటం, ఇలాంటివన్నీ కాదు. ముఖ్యంగా
పిల్లల చదువులు, వాళ్ళ గురించి ఆలోచనలు, విదేశీ యానాలు సక్సెస్ చేయటాలు, దూర ప్రయాణాల గురించి బాగా సక్సెస్ఫుల్గా ఆలోచిస్తారు. బాగుందన్నమాట. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు, గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ దెబ్బతింటుంది. పెళ్ళి కాని వాళ్ళు కాస్త వెయిట్ చేయటం, ప్రేమికుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయాలన్నా, వాళ్ళతో ఉండాలన్నా కాస్త తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, ఇబ్బందులు ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండటం, అలాగే చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు, గొడవలు పడే అవకాశాలు లేకపోలేదు. పార్ట్నర్షిప్ కాస్త దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి విషయాలని జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దూర విద్య, దూర ప్రయాణాల కోసం కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మకర రాశి వాళ్ళకి పనికిరాదు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి అన్యోన్యత కలిగి, భార్యాభర్తల మధ్య చక్కటి పొందిక కలిగి, సంతోషంగా, ఆనందంగా ఒకరినొకరు అర్థం చేసుకునే అభిప్రాయాలన్నీ కూడా ఒకరినొకరు మార్చుకుంటారు. చాలా ఆనందంగా గడుపుతారని చెప్పాలి. ఈరోజు ఈ రాశి వాళ్ళందరికీ కూడా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం కానీ, కాస్త పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ప్రయాణాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఇవాళ ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే మీనరాశి వాళ్ళని గమనిస్తే, మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి ఉండడం, ఒకరినొకరు బాగా ప్రేమించుకోవడం, బాగా అన్యోన్యత కలిగి ఉండడం ప్రేమికులకు చాలా మంచి రోజుగా చెప్పాలి. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే శుభవార్తలు అందుకునే అవకాశాలు బాగున్నాయి. మరి ఈరోజు పిల్లల యొక్క చదువు, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి చర్చిస్తారు. ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు. అన్ని రకాలుగా మీనరాశి వాళ్ళకి చాలా చాలా బాగుందని చెప్పాలి. మరి చూశారు కదా 12 రాశులకు ఎలా ఉంది. మరి మీరందరూ కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి చక్కగా అమ్మవారికి కలశం పెట్టి బ్రహ్మాండంగా పూజలు చేసి వాళ్ళ యొక్క అమ్మవారికి కృపకు మీరందరూ కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి చెప్తూ మీరందరికీ శుభం కలగాలని మీ గోపాలయ్య గారు.